రామరాజ్యంలో ధర్మం 4 పాదాల మీద నడిచిందని చెబుతూ ఉంటాం కదా. ఆ 4 ధర్మాలేంటో తెలుసా? సత్యం, దయ, తపస్సు, దానం. ఇప్పుడు ఏపీలో ఉన్నది చంద్రబాబు రాజ్యం. ఇక చెప్పేదే ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఆ ధర్మం 4 పాదాల మీద నడుస్తుంది. ఆ 4 ధర్మాలేంటో తెలుసా? అరాచకత్వం, కుట్రలు, తప్పుడు కేసులు, అక్రమ అరెస్టులు. వీటికి అనుబంధంగా ఉన్న అకృత్యాలు, అన్యాయాలను కూడా కలుపుకుంటూ పోతే ఆ ధర్మాల జాబితాకి అంతే ఉండదు. అధికారంలోకి వచ్చి ఏడాదవుతోంది. హామీల అమలు నుంచి అభివృద్ధి దాకా దేని జాడా లేకుండా చేశారు. ఆంధ్రప్రదేశ్ పేరు చెప్పగానే బీహార్, పశ్చిమ బెంగాల్ లాంటి హింసాత్మక రాష్ట్రాలు కూడా ఉలిక్కి పడేలా చేశారు. రెడ్ బుక్ రాజ్యాంగం పడగనిడలో వికటాట్టహాసం చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు మరింత హీన స్థితికి దిగజారిపోయింది. నీచత్వానికి కొత్త భాష్యం చెప్పటానికి పచ్చముక్క తెగ పరితపిస్తోంది. దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. ప్రభుత్వ ప్రేరేపిత హింస, సన్నార్ వారి కనుసన్నల్లో ధ్వంసరచన, ఏలిన వారి ఆదేశాలకు అనుగుణంగా దాడుల పర్వం. వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు సానుభూతి పరలే లక్ష్యంగా టీడీపీ, జనసేన శ్రేణుల పైశాచికత్వం. వేలాది కుటుంబాలు ప్రాణభయంతో ఇళ్లు వాకిళ్లు వదిలి, ఆ మాటకొస్తే ఏపీనే వదిలిపోవటం. రాగద్వేషాలకు అతీతంగా పాలన చేస్తానని చేసిన ప్రమాణాన్ని మరిచిన పాలకులు రాగద్వేషాలే లక్ష్యంగా విధ్వంస పాలనను పరుగులు పెట్టించటం. చోద్యం చూడటానికి పాలకుల కుట్రలకు కూత పెట్టడానికే ఖాకీలు పరిమితం కావటం. కేవలం ఏడాది కాలంలో, ఒక్కటంటే ఒక్క ఏడాదిలో ఇన్ని దరిద్రాలను, దారుణాలను ఏపీలో చూసేశాం. ఇప్పుడు చంద్రబాబు అండ్ కో అంతకు మించి అంటూ వికటాట్టహాసం చేస్తున్నారు. పచ్చమొక్క చేసిన హత్యలను వైఎస్ఆర్సీపీ నేతల నెత్తిన రుద్దుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ని అరాచక ప్రదేశ్ గా మార్చేసిన చంద్రబాబు అండ్ కో రాష్ట్ర ఇమేజ్ ని సర్వనాశనం చేసేశారు. 5.5 కోట్ల మంది ప్రజల కలలను చిదిమేశారు, ఆశలను ధ్వంసం చేశారు, భవిష్యత్తుని నిర్వీర్యం చేశారు. ఇంత చేసిన తర్వాత కూడా కూటమి సర్కార్కి ఇంకా తృప్తి కలగలేదు. అందుకే రెడ్ బుక్ రాజ్యాంగంలో మరో దిగజారుడు అధ్యాయం మొదలైంది. ఇప్పటిదాకా తప్పుడు కేసులు, అక్రమ అరెస్టులతో పచ్చమూక చెలరేగిపోతూ వచ్చింది. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ, భావ ప్రకటన స్వేచ్ఛ గొంతు నొక్కేస్తూ చంద్రబాబు అండ్ కో తమ పైశాచికత్వాన్ని ప్రదర్శిస్తూ వచ్చారు. హామీలను తుంగలో తొక్కి, సంక్షేమాన్ని అటకెక్కించి, అభివృద్ధి జాడే లేకుండా చేసి, అరాచక పాలనకి తమదైన శైలిలో నిర్వచనం చెబుతూ వచ్చారు. ఇప్పుడు ఆ అరాచక పాలనను కూడా పరాకాష్ఠకి తీసుకెళ్తున్నారు. కూటమి సర్కార్ పాలనలో శాంతి భద్రతల జాడే లేదు. అధికార మదంతో టీడీపీ నేతల మధ్య కూడా గ్రూప్ వార్ సాగుతోంది. కాంట్రాక్ట్ల కోసం, గ్రామాల్లో పట్టు కోసం, ఆధిపత్యం కోసం పచ్చముఠాల మధ్య ఫ్యాక్షన్ సాగుతోంది. వార్నింగ్స్ ఇవ్వడం, కొట్టుకోవడం దాటి హత్యలు చేసుకునేదాకా వచ్చింది. సరిగ్గా ఇక్కడే చంద్రబాబు ప్రభుత్వం తన రాక్షస బుద్ధిని చూపిస్తోంది. పచ్చముఠాల మధ్య ఫ్యాక్షన్ రగిలి వాళ్లు కొట్టుకు చస్తే ఆ కేసును వైఎస్ఆర్సీపీ నేతలకు అంటగడతారట. పల్నాడులో చేసింది అదే. పల్నాడు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై మరో దారుణమైన కేసు నమోదు చేశారు. 2 రోజుల క్రితం పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం గుండ్లపాడులో టీడీపీ నేతల మధ్య జరిగిన ఆధిపత్య పోరులో జవిశెట్టి వెంకటేశ్వర్లు, ఆయన తమ్ముడు కోటేశ్వరరావు హత్యకు గురయ్యారు. టీడీపీలోని 2వ వర్గం ఆధిపత్య పోరులో భాగంగా ఈ హత్యలు జరిగాయి. కానీ హంతకులను వదిలేసిన ఖాకీలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై కేసు పెట్టేశారు. విభ్రాంతి కలిగించే విషయం ఏంటంటే, హత్య జరిగిన తర్వాత టీడీపీలో 2 వర్గాల మధ్య జరిగిన ఆధిపత్య పోరే ఈ హత్యలకు కారణమని జిల్లా ఎస్పీ ప్రకటించారు. కానీ తర్వాత సీన్ మారిపోయింది. చంద్రబాబు రాజ్యంలో అధర్మమే 4 పాదాల మీద నడుస్తోంది కాబట్టి హత్య చేసిన పచ్చ బ్యాచ్ ని సైడ్ చేసేసి అసలేం సంబంధం లేని వైఎస్ఆర్సీపీ నేతలను ఇరికించేశారు. నీతిమాలిన రాజ్యంలో తప్పుడు కేసులను ఎంత ఘోరంగా పెట్టొచ్చో చెప్పడానికి ఇదొక ఉదాహరణ. పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం గుండ్లపాడులో తోట చంద్రయ్య హత్య అనంతరం గ్రామ టీడీపీ నాయకత్వం జవిశెట్టి వెంకటేశ్వర్లు చేతిలోకి వెళ్లింది. ఇది టీడీపీ నాయకుడు తోట వెంకట్రామయ్య వర్గానికి ఇబ్బందికరంగా మారింది. కొంతకాలంగా ఇరు వర్గాలు విడివిడిగా పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీ ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి జన్మదినం సందర్భంగా తోట వెంకట్రామయ్య వర్గానికి చెందిన ఉప్పుతోళ్ల శ్రీను గత నెలలో జవిశెట్టి వెంకటేశ్వర్లు ఉన్న వీధిలో ఫ్లెక్సీ ఏర్పాటు చేశాడు. దీంతో వెంకటేశ్వర్లు తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. తన వర్గంతో కలిసి శ్రీనుపై దాడి చేసి 2 కాళ్లు విరగ్గొట్టాడు. ఈ నేపథ్యంలో కక్ష పెంచుకున్న తోట వెంకట్రామయ్య పక్కా కుట్రతో జవిశెట్టి వెంకటేశ్వర్లు, ఆయన తమ్ముడు కోటేశ్వరరావును కారుతో ఢీకొట్టి పాశవికంగా హత్య చేశాడని ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు.
హత్యకు ఉపయోగించిన కారు కూడా టీడీపీ ఎమ్మెల్యే జూలకంటి అనుచరుడైన తోట వెంకట్రామయ్యదే. ఆ కారు వెనుక జేబీఆర్ పేరుతో పసుపు రంగులో పెద్ద స్టిక్కర్ సైతం ఉంది. హత్యల అనంతరం ముందు టైర్ల సస్పెన్షన్ విరిగిపోవడంతో కారును అక్కడే వదిలేసి నిందితులు పారిపోయారు. పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు సైతం ఈ విషయాన్ని ప్రకటించారు కూడా. అంతెందుకు, హత్యకు గురైన వారి సొంత అల్లుడు తోట ఆంజనేయులు సైతం ఇదే విషయం చెప్పాడు. హత్యలు జరుగుతున్నప్పుడు పక్కన ఆయన ఉన్నాడు. ఈ ఘాతుకానికి పాల్పడింది ఎవరో కూడా ఆయన స్పష్టంగా చూశాడు. అదే విషయాన్ని పోలీసులకు, మీడియాకు కూడా ఆంజనేయులు వెల్లడించాడు. అయితే దీన్ని కూడా స్థానిక టీడీపీ ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి మార్చేశారు. ఆయనకు ప్రత్యర్థిగా ఉన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన తమ్ముడు వెంకట్రామిరెడ్డి ప్రోద్బలంతోనే ఈ హత్యలు జరిగాయంటూ కేసు నమోదు చేయించారు. రాజ్యాంగ వ్యవస్థలు నీరుగారిపోయినాయి. మేము ఎప్పటి నుంచో చెప్తా ఉన్నాం, ఆంధ్రప్రదేశ్లో రాజ్యాంగం అపాస్యమవుతా ఉంది. చంద్రబాబు నాయుడు గారి యొక్క రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తా ఉంది. ఎంత దారుణం అంటే, చనిపోయిన ఈ బెల్దుర్తిలో చనిపోయిన కుటుంబాల వాళ్ళు, అయ్యా మా కేసులో వాళ్ళ సంబంధం లేని వాళ్ళు తీసుకొచ్చి కేసు నీరు గారుస్తున్నారు. ఆ పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి, వెంకటరామరెడ్డికి సంబంధం లేదు ఆ కుటుంబాలు చెబుతుంటే, ప్రత్యేకంగా తెలుగుదేశం మీ పేరు చెప్పిన వెహికల్ వెళ్ళి అక్కడ వాళ్ళ మీద హత్య చేస్తే పోలీసు వారికి కూడా పాపం వాళ్ళు చెవులు కొరుక్కుంటున్నారు. ఇంక ఎస్పీ గారి మాట ఇంకేముంది? అభాస్పాలైపోయాం కదా వ్యవస్థ. హత్య జరిగిన సమయంలో అక్కడే ఉన్న టీడీపీ కార్యకర్త, మృతుల అల్లుడు తోట ఆంజనేయులు మాట్లాడుతూ, టీడీపీ నేత తోట వెంకట్రామయ్య వర్గమే ఈ ఘాతుకానికి పాల్పడిందని మీడియాతో పాటు పోలీసులకు సాక్ష్యం చెప్పాడు. ప్రాథమిక విచారణ అనంతరం పల్నాడు జిల్లా ఎస్పీ కె శ్రీనివాసరావు ఒక వీడియో విడుదల చేశారు. హత్యకు గురైన వారు, హత్యలు చేసిన వారు టీడీపీకి చెందిన వాళ్లేనని స్పష్టంగా ప్రకటించారు. దీనిని నిర్ధారిస్తూ ఎస్పీ కార్యాలయం కూడా పత్రికా ప్రకటన విడుదల చేసింది. అనంతరం హత్య జరిగిన ప్రదేశానికి శనివారం రాత్రి చేరుకున్న ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి నీచ రాజకీయాలకు తెరలేపారు. ఈ హత్యల వెనుక పిన్నెల్లి సోదరుల కుట్ర ఉందని ఆరోపించారు. కేసు నమోదులో సైతం వారి పేర్లు ఉండాల్సిందేనంటూ పోలీసులపై ఒత్తిడి తెచ్చారు. దీంతో పోలీసులు మాట మార్చి పిన్నెల్లి సోదరులపై అక్రమ కేసులు నమోదు చేశారు. దీనివల్ల ఎస్పీ మాటలకే విలువ లేకుండా పోయిందంటూ పోలీస్ వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. ఇరు వర్గాలు తెలుగుదేశానికి సంబంధించినవే, ఎప్పుడు వైసీపీకి సంబంధించిన వారు కాదు. ఈ తోట వెంకటరామయ్య వర్గం కానీ, జవిశెట్టి వెంకటేశ్వర్ల వర్గం కానీ, వీళ్ళిద్దరూ కూడా ఎప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధము లేనటువంటి రెండు వర్గాలు. ఈ రెండు వర్గాల ఆధిపత్య పోరులో ఒక తెలుగుదేశం వర్గం మరొక తెలుగుదేశం వర్గాన్ని చంపేస్తే వైసీపీకి ఏం సంబంధం అనేది ఇక్కడ ప్రశ్న. పల్నాడు ఈ ప్రాంతం పేరు వింటేనే గతంలో ఫ్యాక్షన్ గుర్తుకొచ్చేది. మాచర్ల, గురజాలతో పాటు నరసరావుపేట నియోజకవర్గాలు దేశంలోనే అత్యంత సమస్యాత్మక నియోజకవర్గాల జాబితాలో ఉండేవి. పల్నాడు ప్రాంతంలో తెలుగుదేశం నాయకులు ఫ్యాక్షన్ ని పెంచి పోషించారు. 2004లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి అధికారంలోకి రాగానే పల్నాడు అభివృద్ధిపై దృష్టి పెట్టారు. అప్పటి వరకు ఒకవైపు ఫ్యాక్షన్, మరోవైపు నక్సలిజం పల్నాడుని పట్టిపీడించాయి. కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి కాగానే పల్నాడులో విద్య, వైద్యంపై దృష్టి పెట్టారు. వెనకబాటుతనాన్ని, ఫ్యాక్షన్ని రూపుమాపడానికి కంకణం కట్టుకున్నారు. అందులో భాగంగానే మాచర్లలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బాబాయ్ పిన్నెల్లి లక్ష్మారెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత మాచర్లలో ఫ్యాక్షన్ బాగా తగ్గిపోయింది. వైఎస్ఆర్ పాలనలో మావోయిస్టుల ఉనికి కూడా తగ్గిపోవడంతో అప్పటిదాకా దాడులు, ఘర్షణల కేంద్రంగా వార్తల్లో ఉండే మాచర్ల అభివృద్ధి దిశగా అడుగులు వేయడం మొదలుపెట్టింది. 2009లో మాచర్ల ఎమ్మెల్యేగా తొలిసారి గెలిచిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఫ్యాక్షన్ రాజకీయాలకు సమాధి కట్టేశారు. అందుకే ఆయన్ను వరుసగా 4 సార్లు గెలిపించుకున్నారు మాచర్ల నియోజకవర్గ ప్రజలు. దీంతో ఫ్యాక్షన్తో పాటు టీడీపీ కూడా మాచర్లలో తుడిచిపెట్టుకుపోయింది. పల్నాడులో మళ్లీ ఫ్యాక్షన్ బుసలు కొడితే కానీ టీడీపీకి జీవం రాదని గ్రహించిన చంద్రబాబు కరడుగట్టిన ఫ్యాక్షనిస్ట్ జూలకంటి బ్రహ్మారెడ్డిని 2022లో రంగంలోకి దింపారు. అప్పటికే పిన్నెల్లి కుటుంబం చేతిలో 2 సార్లు ఓటమి పాలై గుంటూరుకి మకా మార్చేసిన జూలకంటి బ్రహ్మారెడ్డిని మళ్లీ మాచర్ల తీసుకొచ్చారు చంద్రబాబు. మొదట జూలకంటి బ్రహ్మారెడ్డి అందుకు అంగీకరించలేదు. మీ సామాజిక వర్గం చేతిలో 2 సార్లు మోసపోయా, ఆర్థికంగా చితికిపోయా, ఫ్యాక్షన్ రాజకీయాలు చేసే ఆర్థిక బలం నాకు లేదని చంద్రబాబుకి తెగేసి చెప్పారు. దీంతో జూలకంటి బ్రహ్మారెడ్డికి అయ్యే ఖర్చు అంతా పార్టీనే భరిస్తుందన్న మాటిచ్చిన చంద్రబాబు మాచర్ల టీడీపీ ఇన్ఛార్జిగా జూలకంటి బ్రహ్మారెడ్డిని రంగంలోకి దింపారు. అంతే, నాటి నుంచి మళ్లీ మాచర్లలో గొడవలు, ఫ్యాక్షన్ మొదలైంది. ప్రశాంతంగా ఉన్న మాచర్లలో అలజడి మొదలైంది.
వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద వరుస దాడులు చేయిస్తూ 2 దశాబ్దాలుగా ప్రశాంతంగా ఉన్న మాచర్లలో మళ్లీ ఫ్యాక్షన్ పాలిటిక్స్ బుసలు కొట్టేలా చేశారు జూలకంటి బ్రహ్మారెడ్డి. 2024 ఎన్నికలకు 2 సంవత్సరాల ముందు చంద్రబాబు దర్శకత్వంలో మాచర్లలో హింసరచన మొదలైంది. హత్యలు మొదలయ్యాయి. మరోవైపు ఎల్లో మీడియా ఎప్పటికప్పుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై విషం చిమ్మడం మొదలుపెట్టింది. ఎన్నికలకు ముందు పోలీసు అధికారులను కూడా మార్పించి దొంగ దారిలో టీడీపీ విజయం సాధించింది. నాటి నుంచి మళ్లీ జూలకంటి బ్రహ్మారెడ్డి ఫ్యాక్షన్ ని పెంచి పోషిస్తూ వచ్చారు. వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులను గ్రామాల నుంచి తరిమికొట్టారు. హత్యా రాజకీయాలకు తెరతీశారు. చివరికి ఆ ఫ్యాక్షన్ పెరిగి టీడీపీ నేతలే గ్రూపుగా విడిపోయి చంపుకునే దాకా వచ్చింది. పచ్చని పల్నాడుని మళ్లీ పగలతో రగిలేలా చేసిన చంద్రబాబు అండ్ కో తమ పార్టీ నేతలను చంపిన తమ పార్టీ హంతకులకు అండగా ఉంటూ ఆ కేసుని వైఎస్ఆర్సీపీ నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి అంటగట్టేశారు. ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం ఎంత భయంకరంగా బుసలు కొడుతోందో చెప్పడానికి ఇదొక చిన్న ఉదాహరణ. ప్రజలు అధికారం ఇచ్చింది ఎన్నికల వేళ ఇచ్చిన హామీలను అమలు చేయమని. ప్రజలు అందలం ఎక్కించింది అందరినీ సమాన దృష్టితో చూడమని. అంతేకాని అధికార మదాన్ని నెత్తికెక్కించుకొని పగ ప్రతీకారాలతో రగిలిపోతూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయమని కాదు. తప్పుడు కేసులతో అక్రమ అరెస్టులతో పైశాచికత్వాన్ని ప్రదర్శించటానికి కాదు. వైఎస్ఆర్సీపీ నేతలను టార్గెట్ చేస్తూ ఏడాది కాలంలో చంద్రబాబు ప్రభుత్వం భయోత్పాతం సృష్టిస్తోంది. ఒకవైపు ఏడాదిగా ఎల్లో సైకోలు హింసరచన చేస్తూనే ఉన్నారు. కానీ పచ్చ రౌడీల బెండు తీయాల్సిన ఖాకీలు మాత్రం వైఎస్ఆర్సీపీ నేతల మీద తప్పుడు కేసులు పెట్టడంతో తెగ బిజీగా ఉన్నారు. దొంగ కేసులు, అక్రమ అరెస్టులు, హత్యాకాండ, విధ్వంసం, అత్యాచారాలు. ఆంధ్రప్రదేశ్ అంటే ఇప్పుడు దేశ ప్రజలకు ఈ అరాచకాలే గుర్తొచ్చేలా చేయటంలో చంద్రబాబు అండ్ కో బిగ్ సక్సెస్ ను సాధించారు. ఆంధ్రప్రదేశ్ ని ఆఫ్ఘనిస్తాన్ గా మార్చడానికి కంకణం కట్టుకుని ఆటవిక పాలన సాగిస్తున్న కూటమి ప్రభుత్వం అరాచకాలకు సరికొత్త నిర్వచనాలిస్తోంది. ఏడాదిగా ఏపీ పేరు చెబితే దేశ ప్రజలకు గుర్తుకొచ్చేది హింస, హత్యలు, అత్యాచారాలు, దాడులు, తప్పుడు కేసులు, అక్రమ అరెస్ట్లే. ఇన్ని దారుణాలు చేస్తోన్న కూటమి సర్కార్ రాజకీయ ప్రత్యర్థుల విషయంలో హుందాగా వ్యవహరిస్తుందని భావిస్తే అంతకు మించిన అమాయకత్వం ఇంకే ఉంటుంది చెప్పండి. చంద్రబాబు పాలనలో శాంతి భద్రతలు ఎంత ఘోరంగా తయారయ్యాయో చెప్పడానికి టీడీపీ నేతల మధ్య సాగుతోన్న హత్యాకాండే ఉదాహరణ. పచ్చముఠాలే గ్రూపులుగా విడిపోయి చంపుకుంటుంటే ఆ కేసులను వైఎస్ఆర్సీపీ నేతల మీద పెడుతోంది ఘనత వహించిన చంద్రబాబు ప్రభుత్వం. అలానే తప్పుడు కేసులు, అక్రమ అరెస్టులతో ప్రజాస్వామ్యాన్ని పచ్చమూక ఎంతగా ఖూనీ చేస్తోందో చెప్పడానికి వల్లభనేని వంశీ మీద పెట్టిన దొంగ కేసులే ఉదాహరణ. తప్పుడు కేసులతో మానసికంగా హింసించడం, అక్రమ అరెస్టులతో పైశాచికత్వం ప్రదర్శించడం, సరైన వైద్య సౌకర్యాలు కల్పించకుండా శారీరకంగానూ వేధించడం, జైలు నుంచి బయటకు రాకుండా ఉండడానికి వరుస తప్పుడు కేసులు పెట్టడం. వల్లభనేని వంశీని చంద్రబాబు ప్రభుత్వం వేధిస్తున్న తీరు ఇదే. వంశీ మీద ఇప్పటికే 10కి పైగా తప్పుడు కేసులు పెట్టారు. ఒక కేసులో బెయిల్ తెచ్చుకునేసరికి మరో దొంగ కేసు సిద్ధంగా ఉంచుతున్నారు పోలీసులు. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నెత్తిన పెట్టుకుని చంద్రబాబు అండ్ కో ఎంతగా భారత రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్య స్ఫూర్తిని వెక్కిరిస్తున్నారో వంశీ మీద పెట్టిన తప్పుడు కేసులను పరిశీలిస్తే తెలుస్తుంది. వంశీ మీద పెట్టిన తప్పుడు కేసుల్లో ఒకటి నకిలీ ఇళ్ల స్థలాల పట్టాల కేసు. హనుమాన్ జంక్షన్ పోలీసులు కేసు నమోదు చేసి నూజివీడు కోర్టులో పీటీ వారెంట్ దాఖలు చేశారు. నిజానికి ఈ కేసు 2019 అక్టోబర్లోనే నమోదైంది. కానీ అప్పుడు వంశీ పేరు కేసులో లేదు. 2024లో టీడీపీ అధికారంలోకి వచ్చాక టీడీపీ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ఫిర్యాదుతో వంశీ పేరును ఈ కేసులో చేర్చారు. 2019 అక్టోబర్లో 9 మందిపై కేసు నమోదైనప్పుడు వంశీ టీడీపీలో ఉన్నారు. ఈ కేసులో నాడు వంశీ పేరు లేకపోయినా చంద్రబాబు ఏం మాట్లాడారో చూడండి. కావాలని తప్పుడు కేసు పెట్టారు. నా దగ్గరకు వచ్చినప్పుడు చెప్పా, ఎందుకు వంశీ నువ్వు భయపడతావు అని అడిగా. పేదవాళ్ళకి ఇంటి జాగాలు, గవర్నమెంట్ పాలసీ, కావాలని ఫోర్జరీ చేశారని కొంతమంది కేసులు పెట్టి వాళ్లే డ్రాఫ్ట్ పంపించారు. పని చేయాల్సిన నిన్ను కాదు, ఆ ఎంఆర్ఓని పని చేయాలా, ఆ ఎస్ఐని పని చేయాలి తప్ప నిన్ను కాదు. అవసరమైతే గవర్నర్ దగ్గరికి వస్తా, నేనే ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతా, వీళ్ళ కథ తేలుస్తాను తప్ప. విన్నారుగా, నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ కేసులో ఎంఆర్ఓని, ఎస్ఐని శిక్షించాలి, అంతేకాని వల్లభనేని వంశీని కాదు. అవసరమైతే ఈ విషయంలో నేను గవర్నర్ను కూడా కలుస్తానని చంద్రబాబు ఎంతగా వంశీకి మద్దతుగా నిలిచారో. నిజానికి అప్పుడు ఈ కేసులో వంశీ పేరు లేదు. కానీ నాడు వంశీ పేరు కేసులో లేకపోయినా జగన్ ప్రభుత్వం ఏదో చేసేస్తోందని ఆరోపిస్తూ తెగ గుండెలు బాదుకుని హడావుడి చేసిన చంద్రబాబు
2024లో అధికారంలోకి రాగానే అదే కేసులో వంశీ పేరుని చేర్చి తప్పుడు కేసు పెట్టేశారు. అసలు ఇందులో నీ తప్పే ఉందని ఏ కేసును చూపించి వంశీకి చంద్రబాబు అండగా నిలిచారో అదే కేసులో వంశీ పేరుని అదే చంద్రబాబు ప్రభుత్వం ఇరికించి జైలుకి పంపింది. చంద్రబాబు అండ్ కో ఎంత నిస్సిగ్గుగా తప్పుడు కేసులు, అక్రమ అరెస్టులతో అరాచక పాలన సాగిస్తున్నారో చెప్పడానికి ఇదొక చిన్న ఉదాహరణ మాత్రమే. రాత్రి నుంచి శ్వాస అందక ఇబ్బంది పడుతుంటే హాస్పిటల్ తీసుకొచ్చారని టీవీలో చూసి అందరం పరిగెత్తుకుని వచ్చాం. డాక్టర్లను అడిగితే వైద్యం చేస్తున్నామండి, ప్రస్తుతానికి ఆక్సిజన్ అవన్నీ ఏర్పాటు చేసాం, కొద్దిగా స్టేబుల్ అవుతుంది, అంత సీరియస్ అయితే మేమే రిఫర్ చేస్తాం కదండి. లేదు ప్రస్తుతానికి అంటే వామిటింగ్ కూడా అయింది. అతను పోలీస్ స్టేషన్లోనే వామిటింగ్ ఎందుకు అయి ఉంటుంది, వామిటింగ్ ఎందుకు అయింది అంటే రకరకాల కారణం ఇన్వెస్టిగేషన్ చేయకుండా నేను చెప్పలేను కదండి. టెస్టులు చేయాలి, చూస్తున్నామని. ఎవరైతే ప్రభుత్వాన్ని నడిపే వాళ్ళని కూడా కక్ష ఉంటే సంవత్సరం జైల్లో వేసుకోవాలి, కానీ మనిషిని తుదముట్టిచ్చేయడానికి లేదా మనిషిని చంపి తద్వారా ఆనందం పొందుదామని కనుక పైశాచిక ఆనందం పొందుదాం అనుకుంటే ఇంతకన్నా మీ ప్రభుత్వం లేదా ప్రభుత్వాన్ని నడిపేవాళ్ళు మీకే నష్టం, మీరే దిగజారుతున్నారు అనేది ప్రజల దృష్టిలో కూడా చూసుకోండి. అధికార మదం కళ్ళు కప్పేసిన వేళ అధికార దుర్వినియోగంతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి పాలన చేయాలనుకుంటోంది చంద్రబాబు ప్రభుత్వం. అందుకే రాజకీయ ప్రత్యర్థులను తప్పుడు కేసులతో, అక్రమ అరెస్టులతో టార్గెట్ చేస్తోంది. ఎవరైనా సరే ఆటవిక పాలనను ప్రశ్నిస్తే వాళ్ల పనైపోయినట్టే అన్న హెచ్చరికలను ఈ తప్పుడు కేసులతో పంపుతోంది. ఎన్ని రకాలుగా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయొచ్చు, ఎన్ని రకాలుగా మానవ హక్కులను కాలరాయొచ్చు, ఎన్ని రకాలుగా భావ ప్రకటన స్వేచ్ఛ గొంతు నొక్కొచ్చు. కేవలం ఏడాది కాలంలోనే చేసి చూపించింది పచ్చమూక. చట్టాలంటే లెక్కలేదు, వ్యవస్థల మీద గౌరవం లేదు, ప్రజల దగ్గర విశ్వాసం లేదు. ఉన్నదల్లా ఒక్కటే, తమ అరాచకాలను ప్రశ్నించే వాళ్ల అంతు చూడాలన్న రాక్షసత్వం. ఇదెక్కడి అరాచక పాలన అని నిగ్గదీస్తున్న వాళ్లను తప్పుడు కేసులతో టార్గెట్ చేయటం. సోషల్ మీడియా కార్యకర్తల నుంచి వైఎస్ఆర్సీపీ నాయకుల దాకా ఎవ్వరినీ వదలకుండా తమ పైశాచికత్వాన్ని ప్రదర్శించటం. ఎలాంటి రాష్ట్రం ఎలా అయిపోయింది? ప్రశాంతమైన, సౌమ్యమైన, తెలివైన ప్రజలు, ఆదర్శవంతమైన జీవన విధానాలు, పెట్టుబడులకు అనువైన వాతావరణం. ఇలా ఉన్న ఏపీ ఇమేజ్ని ఏడాది కాలంలోనే పూర్తిగా డ్యామేజ్ చేసి పారేశారు. ఆంధ్రప్రదేశ్ అంటే అరాచక ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ అంటే రెడ్ బుక్ రాజ్యాంగం, ఆంధ్రప్రదేశ్ అంటే ఆటవిక పాలనకి కేర్ ఆఫ్ అడ్రస్, ఆంధ్రప్రదేశ్ అంటే తప్పుడు కేసులతో అలరారే ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ అంటే వ్యవస్థలను గుప్పిట్లో పెట్టుకుని ఆడిస్తున్న పచ్చముఠా ప్రయోగశాల. ఇలా ఎన్నైనా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎన్ని చెప్పినా చంద్రబాబు అండ్ కో చేస్తోన్న అరాచకాలను వివరించడానికి సరిపోవు. చేతిలో అధికారం, తమ కుట్రలకు కూతపెట్టే కాకీలు, ఇదెక్కడి దిక్కుమాలిన పాలన అంటూ కోర్టులు మొట్టికాయలు వేస్తున్నా పట్టించుకోని చిల్లర స్వభావం. రాజకీయ ప్రత్యర్థులను వేధించడానికి ఇంతకు మించిన అర్హతలు ఏం కావాలి? అందుకే కూటమి సర్కార్ ఏడాదిగా సాగిస్తున్న తప్పుడు కేసులు, అక్రమ అరెస్టులు ఎపిసోడ్లో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి లేటెస్ట్ టార్గెట్ అయ్యారు. అక్రమ మైనింగ్ కేసులో కాకాణిని A4గా చేర్చిన పాలకులు తమ రాక్షసత్వాన్ని కప్పిపుచ్చడం కోసం, తప్పుడు కేసు పెట్టడం కోసం ఎప్పటిలానే ఒక దిక్కుమాలిన కుట్ర పన్నేశారు. రుస్తుం మైన్స్లో అక్రమాలు జరిగాయంటూ తప్పుడు కేసులు తెరమీదకు తెచ్చారు. నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం తాట్పర్తిలోని రుస్తుం మైన్స్ కు కాకాణి గోవర్ధన్ రెడ్డికి ఎలాంటి సంబంధం లేదు. అయితే గోవర్ధన్ రెడ్డి అనుచరులు దాన్ని నిర్వహించారని, కాకాణి సహకారంతోనే మైన్స్ లో అక్రమాలు జరిగాయంటూ పోలీసులు తప్పుడు కేసు పెట్టారు. నిజానికి రుస్తుం మైన్స్ లో అక్రమాలేవీ లేవని గతంలోనే మైనింగ్ శాఖ విచారణలో తేలింది. దీంతో ఈ కేసును క్లోజ్ చేశారు. ఇద్దరు సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్లు అయినటువంటి సునీల్ కుమార్ గారిని, సంజయ్ గారిని సస్పెండ్ చేశారు. అట్లాగే విశాల్ గుడ్డి గారిని, తర్వాత క్రాంతి రాణా టాటా గారికి కేసుల్లో ఇరికించారు. దరిదాపు 200 మందికి పోస్టింగ్లు ఇవ్వాల. అంటే ఈ ప్రభుత్వం ఓన్లీ ఇదివరకు చంద్రబాబు నాయుడు గారి టైంలో స్కిల్ కేసులో చట్ట ప్రకారం విచారించి అరెస్ట్ చేస్తే ఆ రాజకీయ కక్ష కొద్దీ ఈ కార్యక్రమాలన్నీ ప్రతీకారంగా తీర్చుకుంటా ఉన్నారని చెప్పడానికి ఏమాత్రం సంకోచించట్లా. ఎందుకంటే ఇంత దారుణమైనటువంటి పరిపాలన
ఓన్లీ చంద్రబాబు నాయుడు గారు నన్ను అరెస్ట్ చేశారు కాబట్టి వీళ్ళందరినీ అరెస్ట్ చేయాలని ఒక దృఢమైనటువంటి ఆలోచనతో పరిపాలన చేస్తా ఉన్నారు కాబట్టి ఈ అరెస్టులు జరుగుతా ఉన్నాయి. గతంలో మైనింగ్ శాఖ విచారణ జరిపి రుస్తుం మైన్స్ లో ఎలాంటి అక్రమాలు జరగలేదని క్లీన్ చిట్ ఇచ్చినా సరే చంద్రబాబు ప్రభుత్వం మైనింగ్ శాఖ ఇన్ఛార్జ్ డీడీ నుంచి ఫిర్యాదు తీసుకుని కాకాణి గోవర్ధన్ రెడ్డిపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఎలాంటి బలం లేకపోవడంతో A1 గా ఉన్న వ్యక్తితో పాటు మరో ఇద్దరికి గతంలోనే హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో షాక్ తిన్న పచ్చ చొక్కాలు కాకి చొక్కాలు కలిసి కాకాణిపై SC/ST అట్రాసిటీ కేసు నమోదు చేశారు. దీన్ని అడ్డం పెట్టుకుని కేరళలో కాకాణిని అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. ఇటు రాజకీయ ప్రత్యర్థులపై తప్పుడు కేసులు, అక్రమ అరెస్టులు, అటు 5.5 కోట్ల ప్రజలపై పగబట్టినట్టుగా వాళ్ల సంక్షేమాన్ని, అభివృద్ధిని ఎగతాళి చేయడం, ఎన్నికల హామీలను తుంగలో తొక్కడం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి సర్కార్ వల్ల ప్రయోజనం పొందుతోంది కేవలం పచ్చమూక మాత్రమే. అటు ప్రజల నుంచి ఇటు రాజకీయ ప్రత్యర్థుల దాకా అందరూ రెడ్ బుక్ రాజ్యాంగం పడగ నీడలో బాధితులే. ఇది వాటి మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు సాక్షి.